సరే, మరి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం కదా. ఇక్కడ నేర్చుకోవడం అనేది పూర్తిగా మారిపోయింది. ఇది ఒకేసారి చాలా ఎగ్జైటింగ్గా, ఇంకొంచెం కన్ఫ్యూజింగ్గా కూడా అనిపిస్తోంది. ఇంతకీ ఏఐ మనకు ఎలా హెల్ప్ చేస్తోంది? మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చేయబోతోంది? చూద్దాం రండి. ఇప్పుడు చూడండి, ఏఐ దగ్గర మనకు కావాల్సిన అన్ని సమాధానాలు ఉన్నాయి. ఏదడిగినా క్షణాల్లో చెప్పేస్తుంది. కాని దానివల్ల మనకు నిజంగా అర్థమవుతోందా? అంటే జస్ట్ సమాచారం మన ముందు ఉండటానికి, దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోటానికి చాలా తేడా ఉంది కదా. నిజమైన జ్ఞానమంటే జస్ట్ జవాబులు తెలుసుకోవటం కాదు, వాటి వెనకున్న అస్సలు విషయం గ్రహించటం. ఈ కొత్త ప్రపంచంలో మనం దారి తప్పకుండా ఉండాలంటే మనకొక మంచి ప్లాన్ కావాలి. దాని పేరే ఈ ఏఐ లెర్నింగ్ కాన్స్టిట్యూషన్. దీన్ని సింపుల్గా ఒక మ్యాప్ లాగా అనుకోవచ్చు. ఏఐని కేవలం ఆన్సర్స్ చెప్పే మెషీన్లా కాకుండా మనకు హెల్ప్ చేసే ఒక సైడ్ కిక్లా, ఒక పార్ట్నర్లా ఎలా మార్చుకోవాలో ఇది మనకు చూపిస్తుంది. అసలు ఈ ఫ్రేమ్వర్క్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్ళినా నేర్చుకునే ప్రాసెస్లో హీరో ఎప్పుడూ మనిషే. మన క్యూరియాసిటీ, మన ఆలోచనలే ఈ ప్రయాణాన్ని ముందుకు నడిపించాలి. ఏఐ అనేది జస్ట్ ఒక టూల్ అంతే, మన ప్లేస్ని అది రీప్లేస్ చెయ్యదు. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. ఈ పార్ట్నర్షిప్లో ఎవరి పని వాళ్ళు క్లియర్గా చేస్తారన్నమాట. ఏఐ ఏం చేస్తుంది? బోల్డంత సమాచారాన్ని ఫాస్ట్గా కలెక్ట్ చేసి, నీట్గా ఆర్గనైజ్ చేసి మన ముందు పెడుతుంది. మరి మన పనేంటే ఆ సమాచారాన్ని తీసుకుని అనలైజ్ చేసి దాన్నించి కొత్త కొత్త ఐడియాలు క్రియేట్ చేయాలి. చూసారా, ఇదొక గివ్ అండ్ టేక్ లాంటిది. ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి. ఏంటంటే ఏఐ మన లెర్నింగ్కి అసిస్ట్ చేస్తుంది అంతే, కాని ఆలోచించడం, అర్థం చేసుకోవడం, ఆ నాలెడ్జ్ని ఉపయోగించడం ఇవన్నీ ఎప్పటికీ మన బాధ్యతే. ఓకే, థియరీ అంతా బానే ఉంది, కాని ప్రాక్టికల్గా దీన్ని ఎలా చేయాలి? దానికోసమే ఈ 6 స్టెప్ లెర్నింగ్ జర్నీ. ఇది ఒక సింపుల్ క్వశ్చన్తో మొదలై ఒక కొత్త క్రియేషన్తో ఎండ్ అవుతుంది. మరి ఈ అడ్వెంచర్కి రెడీనా? ఈ 6 స్టెప్స్ని ఒక్కసారి చూడండి. క్యూరియాసిటీ అంటే ఉత్సుకతతో మొదలవుతుంది. తర్వాత సమాచారం వెతకడం, అది కరెక్టో కాదో చెక్ చేసుకోవడం, దాన్ని మన బ్రెయిన్లో మళ్ళీ రీబిల్డ్ చేసుకోవడం, ఇలా సాగి ఫైనల్గా ఏదైనా క్రియేట్ చేసి మనం ఏం నేర్చుకున్నామో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవడంతో ముగుస్తుంది. ప్రతి స్టెప్లోనూ మన ఇన్వాల్వ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. చూద్దాం ఒక్కొక్కటిగా. ప్రతి గొప్ప ఆవిష్కరణకు మూలం ఒక ప్రశ్నే. మన లెర్నింగ్ జర్నీ కూడా అంతే. ఒక మంచి క్లియర్ క్వశ్చన్ అడగడమే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మన ఫోన్లలో జీపీఎస్ ఎలా పనిచేస్తుంది అనే క్వశ్చన్ తీసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ప్రశ్న ఉంది కదా, సమాధానం కోసం మన ఏఐ సైడ్ కిక్ని వాడదాం. సింపుల్గా జీపీఎస్ ఎలా పనిచేస్తుందో ఈజీగా చెప్పు అని అడగచ్చు. అప్పుడు ఏఐ మనకు శాటిలైట్స్, సిగ్నల్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇక్కడ మనం కేవలం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. సరే, ఇప్పుడు మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ గుర్తుంచుకోండి, ఇన్ఫర్మేషన్ వేరు, నాలెడ్జ్ వేరు. ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని మన సొంత నాలెడ్జ్గా మార్చుకోవాలి. ఈ నెక్స్ట్ 2 స్టెప్స్లోనే అసలైన లెర్నింగ్ అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏఐ చెప్పిందల్లా గుడ్డిగా నమ్మేకూడదు. ఈ స్టేజ్లో మనం ఫ్యాక్ట్ చెక్ చెయ్యాలి. జీపీఎస్ గురించి ఏఐ చెప్పిన విషయాలు కరెక్టేనా అని వేరే సైన్స్ వెబ్సైట్స్తో క్రాస్ చెక్ చేయాలి. సిగ్నల్స్ నిజంగా అలాగే పనిచేస్తాయా, దీని వెనుకున్న సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఏంటి అని మనమే పరిశోధించాలి. ఇది మనల్ని ఒక కన్జ్యూమర్ నుండి ఒక క్రిటికల్ థింకర్గా మారుస్తుంది. ఇప్పుడు అసలు సిసలైన పరీక్ష. జీపీఎస్ ఎలా పనిచేస్తోందో మన సొంత మాటల్లో మన ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయగలమా లేదా? దాని గురించి ఒక చిన్న మైండ్ మ్యాప్ గీయగలమా? ఎప్పుడైతే మనం సమాచారాన్ని మన సొంత పద్ధతిలో రీక్రియేట్ చేస్తామో అప్పుడే అది మన బ్రెయిన్లో పర్మనెంట్గా ఫిక్స్ అవుతుంది. ఓకే, నేర్చుకున్నాం, అర్థం చేసుకున్నాం. కానీ ఆ నాలెడ్జ్ మన దగ్గరే ఉండిపోతే ఏం లాభం? దాన్ని వాడినప్పుడే కదా దానికి అసలైన విలువ. ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే స్టేజ్కి వచ్చేశాం. ఇక్కడ నుంచే మనం ఎక్స్పర్ట్స్ అయ్యే జర్నీ స్టార్ట్ అవుతుంది. జీపీఎస్ గురించి ఇంత తెలుసుకున్నాం కదా, దాంతో ఏం చెయ్యొచ్చు? దాని గురించి ఒక చిన్న బ్లాగ్ పోస్ట్ రాయొచ్చు, లేదా అది ఎలా పనిచేస్తుందో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక షార్ట్ యానిమేషన్ వీడియో చేయొచ్చు.
ఇలా మనం ఏదైనా క్రియేట్ చేసినప్పుడు మన అండర్స్టాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. అంతే, జర్నీ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఈ ప్రాసెస్లో నాకు ఏది ఈజీగా అర్థమైంది, ఏ పాయింట్ ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంది? ఈ జీపీఎస్ నాలెడ్జ్ నన్ను ఏ కొత్త ప్రశ్నకు దారితీస్తోంది, బహుశా క్వాంటమ్ పొజిషనింగ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి అనే కొత్త క్యూరియాసిటీ పుట్టొచ్చు. చూసారా, ఇదే మన నెక్స్ట్ లెర్నింగ్ సైకిల్కి స్టార్టింగ్ పాయింట్. కేవలం నేర్చుకోవటం దగ్గర ఆగిపోకుండా ఒక సబ్జెక్ట్లో మాస్టర్ అవ్వడానికి 3 ముఖ్యమైన లెవెల్స్ ఉన్నాయి. ఈ 3 దాటితేనే మనం అసలైన నైపుణ్యం సాధించినట్టు. ఈ జర్నీ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్, మనం ఒక అభ్యాసకుడిగా ఉంటాం. అంటే ఐడియాలను అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఏదైనా తయారు చేసినప్పుడు మనం ఒక బిల్డర్ లేక నిర్మాత అవుతాం. ఇక ఫైనల్ స్టేజ్, మనం నేర్చుకున్నది వేరే వాళ్లకు నేర్పించగలిగినప్పుడు అప్పుడు మనం నిపుణుడు లేదా మాస్టర్ అవుతాం. ఎందుకంటే జ్ఞానాన్ని పంచడమే మాస్టరీకి అసలైన అడయాళం. ఒక గొప్ప శక్తితో పాటు గొప్ప బాధ్యత కూడా వస్తుంది కదా. ఏఐ అనేది చాలా పవర్ఫుల్ టూల్. సో దాన్ని బాధ్యతగా వాడటం మన డ్యూటీ. ఈ ప్రిన్సిపల్స్ మనల్ని ఎప్పుడూ సరైన దారిలో నడిపిస్తాయి. ఇవి కొన్ని సింపుల్ కానీ చాలా ఇంపార్టెంట్ రూల్స్. ఫస్ట్, ఏ ఇన్ఫర్మేషన్ అయినా యాక్సెప్ట్ చేసే ముందు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోండి. సెకండ్, ఏఐని ఆలోచించడానికి బదులుగా వాడద్దు, ఆలోచించడానికి ఒక హెల్పర్గా వాడండి. థర్డ్, వేరే వాళ్ల వర్క్ని కాపీ చేయకుండా మీ సొంత అవగాహనను డెవలప్ చేసుకోండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు తెలిసిన నాలెడ్జ్ని రెస్పాన్సిబుల్గా షేర్ చేయండి. ఫైనల్గా మన గోలేంటంటే ఏఐ సహాయంతో ఎవరైనా సరే స్వంతంగా నేర్చుకునేలా, క్రిటికల్గా ఆలోచించేలా మరియు ప్రపంచానికి ఉపయోగపడే కొత్త నాలెడ్జ్ని క్రియేట్ చేసేలా వాళ్లకు పవర్ ఇవ్వడం. ఎందుకంటే ఈ లెర్నింగ్ జర్నీ మనతోనే ఆగిపోదు. మనం ఇతరులతో పంచుకున్నప్పుడే అసలైన జ్ఞానం పెరుగుతుంది. గుర్తుంచుకోండి, నేర్చుకునేవారు ఉపాధ్యాయులుగా మారినప్పుడు జ్ఞానం పెరుగుతుంది. ఇప్పుడు వంతు మనది. ఈ ఫ్రేమ్వర్క్ ఇప్పుడు మన దగ్గర ఉంది. మరి ఆలోచించండి, మన తర్వాతి లెర్నింగ్ అడ్వెంచర్ని ఏ ప్రశ్నతో మొదలుపెడదాం?